ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారానికి త్రిటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి ఆమె సేఫ్ గా బయటపడ్డారు. విజయనగరం జిల్లాలోని మెంటాడ పర్యటనకు మంత్రి గుమ్మడి సంధ్యారాని వెళుతుండగా ఎస్కాట్ వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామభద్రాపురం మండలం భైసాయి వలస దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, బలరాం, ఏదైతే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కాట్ వాహనం అయితే ప్రమాదానికి గురైంది. సాలూరు నుంచి ఎస్కాట్ వాహనంతో పాటు మంత్రి మెంటాడ్ అనే ప్రాంతానికి అయితే పర్యటన కోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్కాట్ వెహికల్స్ అలాగే కాన్వాయ్, మంత్రి కాన్వాయ్ అయితే చాలా వేగంగా ముందు దూసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రామభద్రపురం భోసాయి వలస అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా ముందు వెళ్తున్న ఎస్కాట్ వాహనం పూర్తిగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఒక బొలెరో వాహనాన్ని అయితే బలంగా ఢీకొంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా అక్కడ ఆహాకారాలు ఇదిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎస్కాట్ వాహనంలో ఉన్న సుమారు 2 వాహనాల్లో ఉన్న కానిస్టేబుల్స్ కి అయితే సుమారు 6 అయితే ఈ ప్రమాదంలో అయితే గాయాలు తగిలాయి. ఈ నేపథ్యంలో వారిని హుటాహుటిన విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మంత్రి సంధ్యారానికి అయితే ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కొత్త త్రుటిలో భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే కాన్వాయ్ అయితే చాలా వేగంగా వెళ్తుంది. మంత్రి కాబట్టి చాలా కాన్వాయ్ వెళ్తుంది. అది నేషనల్ జాతీయ అంతర్రాష్ట్ర రహదారి కాబట్టి ఆ రోడ్డు కూడా చాలా క్లీన్ గా ఉండడం వల్ల చాలా వేగంగా వెళ్తుంది. అయితే ఈ ప్రమాదంలో ముందుగా వెళ్తున్న కాన్వాయ్ వాహనానికి సంబంధించి బుల్లెరో ఏదైతే ఉందో టైర్ పంక్చర్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం వల్ల టైర్ పంక్చర్ అవడం వల్ల ఒకసారిగా ఆ వాహనం అయితే అదుపు తప్పి కుడివైపు ఎదురుగా వస్తున్నటువంటి బుల్లెరో వాహనం అయితే ఢీకొంది. ఈ ప్రమాదంలో అయితే అటు బుల్లెరో వాహనంలో అటు ఎదురుగా వస్తున్న ఆ వాహనంలో కూడా డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలు తగిలాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారందరికీ కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నారు. వీళ్ళు ఇద్దరు పరిస్థితి అయితే కానిస్టేబుల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారికి చికిత్స అయితే అత్యవసర చికిత్స విభాగంలో అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మంత్రి సంధ్యారాని అయితే సేఫ్ గా ఉన్నారు. వారిని అయితే పరామర్శించడానికి ప్రస్తుతం వెళ్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ నాయుడు.